వరుసగా 3 మ్యాచెస్‌లో గెలిచి టీమిండియా మళ్ళీ ఫామ్‌లోకి రావడం చాలా హర్షించదగ్గ విషయం. ఇది మన దేశ క్రికెట్‌కి ఒక శుభసూచకంగా పరిగణించవచ్చు. ఎందుకంటున్నానంటే ఈ మాట కేవలం టీమిండియా సిరీస్ గెలిచినందుకు కాదు. మయాంక్ యాదవ్ అండ్ అశోక్ శర్మ లాంటి స్పీడ్ స్టార్స్‌ని టీమిండియా పొందటం చాలా గర్వించదగ్గ విషయం. మయాంక్ యాదవ్ విషయానికొస్తే తన హైయెస్ట్ స్పీడ్ 156.7. అశోక్ శర్మ విషయానికొస్తే తన హైయెస్ట్ స్పీడ్ 154.2. సో ఇలాంటి బౌలర్స్ మన జట్టులోకి యువ తేజాలు మన జట్టులోకి రావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకు దగ్గరున్న రకరకాల బౌలింగ్ టెక్నిక్స్ యూస్ చేసి బ్యాట్స్మెన్ అవుట్ చేసే ప్రయత్నం ఎన్ని చేసినప్పటికీ స్పీడ్ అనేది ఫాస్ట్ బౌలింగ్లో స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది అది ఇగ్నోర్ చేస్తారు. సిరీస్లో నార్మల్ మీడియం పేస్ తోటి, నార్మల్ ఫాస్ట్ బౌలింగ్, నార్మల్ పేస్ బౌలింగ్తో ఆర్ నార్మల్ స్వింగ్ బౌలింగ్తో, అవుట్ స్వింగ్ ఇన్ స్వింగ్తో నెగ్గుకు రావచ్చు. కానీ సెమీఫైనల్, ఫైనల్ లాంటి ఇంపార్టెంట్ మ్యాచ్ల్లో స్పీడ్ ఉంటేనే పని అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక పక్క పార్ట్నర్షిప్ను బ్రేక్ చేయాలన్నా, భారీ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయాలన్నా స్వింగ్ బౌలింగ్తోనో మీడియం పేస్తోనో పని అవ్వదు. ఇంతకుముందే భువనేశ్వర్ బ్యాటింగ్ విషయానికి వస్తే మన బ్యాటర్స్ అందరూ ఫామ్లోకి వచ్చారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ నుంచి మొదటిసారిగా తన బ్యాట్ నుంచి మెరుపులు చూసాం. మేనేజ్మెంట్ తన మీద ఉంచిన నమ్మకాన్ని ఫైనల్లీ నిలబెట్టుకున్నాడు సూర్యవంశీ. మళ్ళీ రింకు సింగ్ని జట్టులోకి తీసుకొని తనకి ఛాన్సులు కల్పించడం హర్షించదగ్గ విషయం. ఎందుకంటే లాస్ట్ ఐపీఎల్లో చూస్తే రింకు సింగ్ ఫైనల్లీ ఫామ్లోకి వచ్చాడు. ఇలా ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని సెలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. పేరు ఉన్న ప్లేయర్స్ మాత్రమే కాకుండా ఫామ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్పిన్ బౌలింగ్లో కూడా కేవలం వికెట్లు మాత్రమే కాదు, బాల్ ఎంత అయితే టర్న్ అవుతుంది అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎంత ఎక్కువ టర్న్ జరిగితే అంత క్వాలిటీ స్పిన్ బౌలింగ్గా మనం పరిగణించవచ్చు. విషయానికి వస్తే బాగా ఎక్కువ స్పీడ్తో ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వస్తే బాగా ఎక్కువ స్పీడ్తో బౌలింగ్ చేసే ఫాస్ట్ బౌలర్స్ చాలా ఇంపార్టెంట్. బాల్ టర్న్ బాగా చేయగలిగే స్పిన్నర్స్, క్వాలిటీ స్పిన్నర్స్ ఎంచుకోవడం, మన టీంలోకి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వికెట్లు, రన్స్ ఇంపార్టెంటే, కానీ ఇది కూడా పరిగణలోకి తీసుకుంటేనే సెమీఫైనల్, ఫైనల్ లాంటి గేమ్స్లో మనం వరుసగా విజయాలు సాధించగలుగుతాం. ఆస్ట్రేలియా లాగే మనం కూడా వరల్డ్ క్రికెట్ని కొంతకాలం పాటు అయినా డామినేట్ చేయగలుగుతాం.